పాలమూరును పనంగా పెట్టేసిరు. పాలమూరు రంగారెడ్డి మీద ఇంకా ఆ డిపిఆర్ అనుమతిగా రాలే, అది ఇంకా క్లియరెన్స్ రాలే, ఏవి రాలే. కానీ ఇక్కడ చూస్తే మాత్రం బనకచెర్లకు మాత్రం ఆమోదం తెలుపుతున్నారు. ఇది తెలంగాణ సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం, తెలంగాణ సమాజం అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మన నీళ్లు మళ్ళా దోపిడీకి గురవుతూ ఉన్నాయి, మన నీళ్లు ఎత్తుకపోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇగో పాలమూరు పనం బనకచెర్లకు ఆమోదం, బాబు కోసం బాకా తెలంగాణకు డోకా, కృష్ణా నీటి వాటాలో నిలువునా దగబడతా ఉన్నది. సో ఏపీతో ఎంఓయూకు సిద్ధమైన రేవంత్ సర్కార్, పోలవరం బనకచెర్ల లింకుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకారం, సెప్టెంబర్ తొలి వారంలో ఒప్పందం పైన సంతకాలు చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే ఈ ఒప్పందాల మీద సంతకాలు పెట్టుకుంటారంట. మరి ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి? తెలంగాణను మొత్తానికి ఎండబెట్టేస్తావా ఇక రేవంత్ రెడ్డి? ఇదేం దుర్మార్గమయా? రాష్ట్రం మీద ప్రేమ లేదా అనే మీకు కొంచెం కూడా, గింత కూడా ప్రేమ లేదా? అరే గోదావరిలో మనకు ఉన్న నీళ్ళని ఎత్తుకోనిక శాతం అయితే లేదు. ఇప్పుడు బనకచెర్లకు నువ్వు ఆమోదం తెలిపి బనకచెర్ల మీద మాకేం అభ్యంతరాలను సంతకం పెడితే రాష్ట్రం ఏమైపోవాలి, రాష్ట్రం పరిస్థితి ఏమైపోవాలి? రేపు భవిష్యత్తులో మళ్ళా నీటి కోసం మళ్ళా కొట్లాడాలనా తెలంగాణ? మళ్ళీ ఒక 50 ఏళ్ళు వెనుకకు తీసుకుపోతున్నావు తప్ప ఈ లెక్కన ఒకవేళ మీరు కనుక ఆమోదం తెలిపితే వెనుకకు తీసుకుపోయి ఇంకా రాష్ట్రాన్ని కరువు కాటకాల్లోకి ఇంకా ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు నెట్టేస్తున్నట్టు కనబడతా ఉన్నది. ఇక పోలవరం బనకచెర్ల లింకుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకారం తెలిపిందంట. సెప్టెంబర్ తొలి వారంలో ఒప్పందాల మీద సంతకాలు కూడా చేసుకుంటారంట. ఇంజనీర్లను సంప్రదించకుండా సలహాదారుతో ముందుకు పోతా ఉన్నారు. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే సిద్ధమైన దస్త్రాలు, ఆ పత్రాలు కూడా, సంతకాలు పెట్టుకున్నటువంటి పత్రాలు కూడా రెడీ అయిపోయినాయి. ఆ బాబుకు గురుదక్షిణగా సమ్మతి, వ్యవహారం అంతా గుట్టుగానే నడుస్తూ ఉన్నది. 1,00,000 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం పైన తాజాగా ఏపీ సీఎం సంకేతాలు కూడా ఇచ్చిండంట. తెలంగాణను ఎండబెట్టాలి, బనకచెర్లకు ఆమోదం తెలపాలి, ఏపీని పారబెట్టాలి. ఇది రేవంత్ రెడ్డి తరీక. నోటితో చెప్పి నొసటితో వెక్కిరించినట్టు మాటల మాటున గొడ్డలి వేటు వేసినట్టు, కలిసి నడుస్తూనే అదును చూసి కాటేసినట్టు, ఆట చాటున వెన్నుపోటు పొడిచినట్టు బనకచెర్ల కోసం మన నీటిని బలిపెడుతున్నది బాబు రేవంత్ ద్వయం. ఈ రకంగా బనకచెర్ల నీళ్ళని బనకచెర్లకు నీళ్ళు తీసుకుపోయి ఇటు కాళేశ్వరాన్ని ఎండబెట్టాలి, ఇటు అన్నిట్లను ఎండబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. కృష్ణమ్మకు ఏపీ చెర చోద్యం చూస్తున్న రేవంత్ సర్కార్, వచ్చిన వరద కంటే వచ్చిన వరద మొత్తం ఆంధ్రాకే పోతా ఉన్నది. మనోళ్ళు మాత్రం కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు. ఏ నీళ్ళని ఎత్తుకుంటలేరు, ఇటు గోదావరిలో నీళ్ళని ఎత్తుకుంటలేరు, ఇటు కృష్ణా నీళ్ళని ఎత్తుకుంటలేరు, ఏ నీళ్ళని ఎత్తుకుంటలేరు, మొత్తం కిందికి వదిలేస్తూ ఉన్నారు. వెలిగొండ గుదిబండ, తెలంగాణ నోట్లో మట్టి కొడుతున్న ఏపీ, శ్రీశైలంలో మరో 43 టీఎంసీలకు ఎసరు పెట్టారు. ఈ వెలిగొండ ప్రాజెక్టు తోటి శ్రీశైలంలో ఇంకో 43 టీఎంసీ ఎత్తుకపోతారు. ఇప్పటికే శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా రాయలసీమ లిఫ్ట్ పెట్టి మొత్తం ఎత్తుకపోతారు. ఇప్పుడు దీంతో ఇంకో 43 టీఎంసీలు పోతాయి. ఇంకా ఏముంటుంది చెప్పు? శ్రీశైలం ఎండిపోయినాక సారే ఉంటుంది. ఇక ప్రాజెక్టు నిండక ముందే నీటి మళ్లింపు కుట్ర, బ్యాక్ వాటర్ నుంచి మళ్లించేలా ప్లాన్లు, అనుమతులకు మించిన వెలిగొండ విస్తరణ, నిబంధనలకు విరుద్ధంగా ఏపీ తీరున్నది. మన వాళ్ళు నిద్రపోతున్నారు. కాళేశ్వర నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదే, నీటి నిల్వ విడుదల అంశం సర్కారు విధానం, ప్రాజెక్ట్ అథారిటీ పరిధిలో పునరుద్ధరణ, నాణ్యతా నియంత్రణ కూడా అదే చేపట్టాలి. హైకోర్టుకు కేంద్ర సంస్థల కౌంటర్లు, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సైలెంట్గా ఉన్నది. ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది కదా, చాలా క్లియర్గా అదవుతున్నది అని. కానీ వీళ్ళు మాత్రం ఎటు కూడా తేల్చకుండా ఈ రకంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది.